బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 12కు బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అండమాన్ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ వైపు అల్పపీడనం పయనిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 12 వరకు ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 12కు బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ మనకు సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావం ఉంది. 12 వరకు కూడా ఈ ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. దీంతో ఏపీలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రజెంట్ అయితే అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ఉన్నది. కానీ అది క్రమేపీ ఆంధ్ర వైపు వస్తుందని మొదట వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా అది బలహీనపడుతుంది అన్నది కూడా ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ ఇన్ఫో అయితే చెప్తా ఉంది. అయితే బలహీనపడుతున్న నేపథ్యంలోనే పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. అయితే 12వ తేదీ వరకు కూడా అల్పపీడనంతో పాటు ఒక ఉపరితలి ద్రోణి కూడా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దాని ప్రభావంతో కొద్దిగా తేలికపాటి వర్షాలు మొత్తం ఏపీ అంతటా కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ అల్పపీడనం 12వ తేదీ సాయంత్రంకి బలహీనపడితే గనక బలహీనపడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంటే పుదుచ్చేరి, యానాం ఈ ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఏపీలో మాత్రం 12వ తేదీ వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. క్రమేపీ ఉష్ణోగ్రతల శాతం అనేది పెరుగుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీలు ఉన్నాయి. చాలా భిన్నమైన వాతావరణంగా వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకనంటే బంగాళాఖాతంలో అల్పపీడనం జనరల్గా అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైతే కనుక ఆ తీర ప్రాంతాల అన్ని చోట్ల కూడా దాదాపుగా ఒక తేలికపాటి వాతావరణం ఉంటుంది, క్లౌడీ వెదర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ రకమైన వాతావరణం కనిపించట్లేదు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తున్నప్పటికీ కూడా పగటి ఉష్ణోగ్రతల్లో ఏమాత్రం తేడాలు రావటం లేదు. పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీలు అన్ని జిల్లాల్లోని కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ అల్పపీడనం బలపడితే కొంత వాతావరణంలో పరిస్థితి మారే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అది బలహీన పడిపోతుంది అన్నది వాతావరణ శాఖ లేటెస్ట్ ఇన్ఫో. అయితే మరొక 24 గంటల్లో ఈ అల్పపీడనం బలహీన పడితే కనుక ద్రోణి ఎఫెక్ట్ అయితే కొంత ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బంగాళాఖాతం తీర ప్రాంతాల మీదుగా అంటే ఛత్తీస్గఢ్ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అది మాత్రం 12వ తేదీ వరకు కూడా కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల తేలికపాటిగా వర్షాలు కురుస్తాయి, పగటి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. అలాగే యానాంలో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది 12వ తేదీ లోపని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా డ్రై వెదర్ ఉంటుంది. 12వ తేదీ తర్వాత నుంచి కూడా మరి వాతావరణంలో చాలా మార్పులు ఉంటాయి. వేడి గాలుల తీవ్రత ఎక్కువ అవుతుంది, వడగాల్పులు వీచే క్రమం ఎక్కువగా కనిపిస్తూ ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఉష్ణోగ్రతల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతాల్లో హ్యూమిడిటీ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాల ప్రజలు డీహైడ్రేషన్ గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వాతావరణ శాఖ అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. జ్యోత్స్న. ఓకే, రైట్ అనురాధ.